Fine. Alright guys, this is Mac Muscle Master from Telugu Fitness Coach and Nutrition Coach. మన ఫిట్నెస్ జర్నీలో బిగినర్ సిరీస్ నడుస్తుంది. ఈ బిగినర్ సిరీస్లో ఈ డే కంటెంట్ వచ్చేసి బైసిప్ వర్కౌట్. మనం ఫస్ట్ టైం జిమ్కి వెళ్ళినప్పుడు బైసిప్ ఏ విధంగా ట్రైన్ చేసుకోవాలి సింపుల్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక బైసిప్ మజిల్ అనాటమీ విషయానికి వచ్చేస్తే లాంగ్ హెడ్, షార్ట్ హెడ్ అండ్ బ్రేకియాలజిస్ అండ్ బ్రేకియో రేడియాలజిస్ కూడా ఉంటుంది. ఈచ్ వన్ హెడ్ కి ఈచ్ వన్ ఎక్సర్సైజ్ చొప్పున మీకు సింపుల్ గా క్లియర్ గా బైసిప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన బైసిప్ వర్కౌట్ లో ఫస్ట్ వన్ వచ్చేసి లాంగ్ హెడ్ తీసుకున్నాం. ఈ లాంగ్ హెడ్ కి ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది హ్యాండ్స్ వచ్చేసి ఎల్బోస్ వచ్చేసి బిహైండ్ ద బాడీ ఉంటుంది. నారో గ్రిప్ లో పట్టుకుంటాం లాంగ్ హెడ్ కి. సో దీనికి వచ్చేసి డంబుల్ కర్ల్స్ చేయొచ్చు, ఇంక్లైన్ లో స్పైడర్ కర్ల్స్ చేయొచ్చు అండ్ కేబుల్ లో కూడా కర్ల్స్ చేయొచ్చు. సో మనం బేసిక్ సిరీస్ లో ఉన్నాం కాబట్టి సింపుల్ గా డంబెల్ కర్ల్స్ చేస్తున్నాం. ఫైన్, ఆల్ రైట్. ఈ విధంగా ఈచ్ వన్ సెట్ కి 12 reps అలా 3 sets చేస్తాం. ఇది వచ్చేసి బైసిప్ మజిల్ లో లాంగ్ హెడ్ ని టార్గెట్ చేస్తుంది. ఇక్కడ మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది అంటే రేంజ్ ఆఫ్ మోషన్, స్లో రేంజ్ ఆఫ్ మోషన్. బైసిప్ లో మెయిన్ థింగ్ స్లో రేంజ్ ఆఫ్ మోషన్. మనం లాంగ్ హెడ్ కి సెకండ్ వేరియేషన్ వచ్చేసి కేబుల్ కర్ల్స్ చేస్తున్నాం. ఫైన్, ఈ విధంగా స్లో రేంజ్ ఆఫ్ మోషన్ ఉంటుంది. ఇక్కడ కూడా ఈచ్ వన్ సెట్ కి 12 reps అలా 3 sets చేస్తాం. ఇది వచ్చేసి మజిల్ కాంట్రాక్ట్ వచ్చేసి బైసిప్ లో లాంగ్ హెడ్. మన బైసిప్ వర్కౌట్ లో సెకండ్ వేరియేషన్ వచ్చేసి షార్ట్ హెడ్. షార్ట్ హెడ్ కి వచ్చేసి ఫీచర్ కౌల్స్ చేస్తాం, లేదంటే ఇంక్లైన్ లో రివర్స్ స్పైడర్ కౌల్స్ చేస్తాం, లేదంటే ఈజెడ్ బార్ వైడ్ గ్రిప్ చేస్తాం. సో మనం బేసిక్ సిరీస్ లో ఉన్నాం కాబట్టి సింపుల్ గా అర్థం కావడానికి ఫీచర్ కౌల్స్ తీసుకుంటున్నాం. ఈ విధంగా స్లో రేంజ్ ఆఫ్ మోషన్ కాంట్రాక్ట్ ఉంటుంది. ఈచ్ వన్ సెట్ కి 12 reps అలా 3 sets చేస్తాం. ఆల్రైట్. మనం బైసిప్ వర్కౌట్ లో షార్ట్ హెడ్ కి సెకండ్ ఎక్సర్సైజ్ వచ్చేసి సీటెడ్ కాన్సంట్రేషన్ డంబుల్ కర్ల్స్. ఇది కూడా షార్ట్ హెడ్ మజిల్ ని టార్గెట్ చేస్తుంది. ఈ విధంగా ఈచ్ వన్ సెట్ కి 12 reps అలా 3 sets చేస్తాం, లేదంటే 18x3. మజిల్ కాంట్రాక్ట్ వచ్చేసి షార్ట్ హెడ్. మన బైసిప్ వర్కౌట్ లో థర్డ్ వన్ వచ్చేసి బ్రేకియాలజిస్ అండ్ బ్రేకియో రేడియాలజిస్. సో ఇవి వచ్చేసి హ్యాంబర్ కర్ల్స్. సో ఈ హ్యాంబర్ కర్ల్స్ అనేది డంబుల్ హ్యాంబర్ కర్ల్స్ చేయొచ్చు, కేబుల్ రివర్స్ కర్ల్స్ చేయొచ్చు, లేదంటే ఈజెడ్ బార్ మీకు స్టెబిలిటీగా ఉందంటే దానిలో కూడా రివర్స్ కర్ల్స్ చేయొచ్చు. సో మనం సింపుల్ గా బేసిక్ సిరీస్ లో ఉన్నాం కాబట్టి కేబుల్ కర్ల్స్ చేస్తున్నాను, కేబుల్ రివర్స్ కర్ల్స్. ఇది వచ్చేసి టార్గెట్ మజిల్ వచ్చేసి బ్రేకియాలజిస్. అండ్ ఇది కూడా ఈచ్ వన్ సెట్ కి 10 reps అలా 3 sets చేస్తాం. మెయిన్ థింగ్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బ్రేకియాలజిస్, బ్రేకియో రేడియాలజిస్. బ్రేకియో రేడియాలజిస్ అనేది ఫోర్ ఆర్మ్ కిందకి కన్వర్ట్ అవుతుంది. సో మనం హ్యాంబర్ కర్ల్స్ చేసినప్పుడు రివర్స్ గ్రిప్ కానీ న్యూటన్ గ్రిప్ పట్టుకున్నప్పుడు ఆటోమేటిక్ గా బ్రేకియో రేడియాలజిస్ అనేది కన్వర్ట్ అవుతుంది. సో దానికోసం స్పెషల్ గా వర్కౌట్స్ నేను నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన బైసిప్ వర్కౌట్ లో థర్డ్ వేరియేషన్ వచ్చేసి బ్రేకియాలజిస్. బ్రేకియాలజిస్ కి మనం సెకండ్ ఎక్సర్సైజ్ వచ్చేసి డంబుల్ హ్యాంబర్ కర్ల్స్ చేస్తున్నాం. సో అది వచ్చేసి ఈ విధంగా ఇలా హ్యాండ్స్ వచ్చేసి న్యూటన్ గ్రిప్ లో ఉంటాయి. ఈచ్ వన్ సెట్ కి 12 reps అలా 3 sets చేస్తాం. ఇలా ఇది వచ్చేసి మజిల్ కాంట్రాక్ట్ వచ్చేసి బ్రేకియాలజిస్. ఫైన్, ఆల్ రైట్ గాయ్స్. మన బైసిప్ వర్కౌట్ వచ్చేసి ఇంతే సింపుల్ గా బేసిక్ గా ఈ విధంగా డిజైన్ చేసుకోవచ్చు. మీకు ఇంకా అడ్వాన్స్ లెవెల్ వర్కౌట్స్ అండ్ బైసిప్ గ్రోత్ వర్కౌట్స్ మజిల్ టు మజిల్ మీకు తర్వాత వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో నచ్చితే లైక్, కామెంట్, షేర్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఫిట్ మాస్టర్ క్లబ్. Thanks for watching.